Today's topic is opacity. Opacity అంటే తెలుసా? టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్. ఎస్. సో మనం ఏదైనా సరే ఒక ఎలిమెంట్ని ఆ ఎలిమెంట్ని బ్లర్ చేయాలనుకున్నప్పుడు దాని కోసం యూజ్ చేసేదే ఒపాసిటీ. ఓకే, అర్థమైందా? సో ఒక ఎలిమెంట్ని ఏదైనా బ్లర్ చేయాలనుకుంటే మనం దానికోసం యూజ్ చేసేదే ఒపాసిటీ. అది ఏదైనా ఇమేజ్ అయినా కావచ్చు, లేకపోతే టెక్స్ట్ అయినా కావచ్చు, బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే ఒక ఎలిమెంట్ని బ్లర్ చేయడం కోసం యూజ్ చేసేది ఒపాసిటీ. ఓకే, ఓకే. సో ఒక డివ్ తీసుకో. సారీ, వెయిట్ 1 minute, సారీ. సో H1 opacity. సో డివ్ తీసుకున్నాం. ప్లస్ ఓపెన్. సో ఇక్కడ ఏం పెడదాం? ఇమేజ్. సో ఇమేజెస్ ఏముంది మన దగ్గర? ఇక్కడ garden.jpg. సో ఉంది కదా. సో దీనికి పాత్ నేమ్ ఇద్దామా? ఒకవేళ బ్రేక్ అయినా చూసుకోవడానికి గార్డెన్. సో చేసాము. సో ఇప్పుడు దీనికి క్లాస్ రాసాం కదా, ఇక్కడ పైన లింక్ ఇవ్వండి సిఎస్ఎస్. సో opacity.css. సో రాసాము. సో ఇక్కడ పేజ్ న్యూట్రలైజ్ చేయండి. సో రాసింది. సో ఇప్పుడు రాయాల్సింది డాట్ ఓపీ. సో రాయాల్సిన మనం ఎంత? విత్ 200 pixels, height 200 pixels. ఓకే. సో దీనికి ఒక మార్జిన్ 100 pixels. సో రాసాం కదా. సో ఇప్పుడు దానికి ఇమేజ్ దానికి అప్లై చేయాలి కదా. డాట్ ఓపెన్ img ట్యాగ్. సో విత్ 100%. మర్చిపోయారా? చెప్పట్లేదు. సో విత్ 100%, హైట్ 100%. ఓకే. సో ఇంకోటి ఆబ్జెక్ట్ ఫిట్. సో రాసాం కదా ఇంతవరకు. సో దీన్ని మనం ఇప్పుడు అప్లై చేద్దాం. అసలు ఎలా వచ్చిందో చూద్దాం. సో చూసారు, ఇక్కడ ఇమేజ్ 200 pixels వచ్చింది. ఆబ్జెక్ట్ ఫిట్ కవర్ అన్ని యూజ్ చేసాం. సో ఇది నార్మల్ ఇమేజ్ కదా. సో దీనికి ఒపాసిటీ అప్లై చేద్దాం. ఓకేనా? సో ఒపాసిటీ అప్లై చేయాలంటే ఒపాసిటీ. సో ఒపాసిటీలో 1 to 10 0 నుంచి 1 వరకు ఉంటుంది. ఓకేనా? సో 0 నుంచి 1 వరకు. సో ప్రీ డిఫాల్ట్గా 1 అని ఇస్తే అది ఉన్న కలర్ ఆటోమేటిక్గా 1 ఉంది కాబట్టి 1 వస్తుంది. సో అదే 0.5 ఇస్తే ఎంత ఉందో చూద్దాం. చూసారా, ఇమేజ్ బ్లర్ అయింది. సో అదే 0.1 ఇస్తే, కానీ వైట్ ఉందని తెలుస్తుంది, కానీ చూడండి ఇక్కడ కొద్దిగా ఉందని తెలుస్తుంది. అర్థమైందా? అదే మనం 0.9 ఇస్తే లైట్ బ్లర్ అయింది. అది 0.6. అర్థమైందా? దీనే ఒపాసిటీ అంటారు. అదే 1 ప్రీ డిఫాల్ట్ గా ఉండాలంటే 1 ప్రీ డిఫాల్ట్ 1. సో ప్రీ డిఫాల్ట్ గా ఉండేది 1. సో బ్లర్ చేయాలంటే అదే 0 నుంచి 1 లోపు ఇస్తే ఎక్కడైనా వాల్యూ మనకు కావాల్సిన దగ్గర అప్పుడు మనం యూజ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ఒపాసిటీ. సో ఇప్పుడు ఒపాసిటీ ఏం చేద్దామంటే మనం ఓవర్లో ఇద్దాం. ఇక్కడికి వెళ్ళినప్పుడు బ్లర్ అవ్వాలి, నార్మల్గా అయినప్పుడు నార్మల్గా ఉండాలి. ఓకేనా? లేకపోతే ఫస్ట్ రివర్స్ ఇద్దాం. ఫస్ట్ నార్మల్గా బ్లర్ ఇద్దాం, అక్కడ ఇమేజ్ దగ్గర క్లియర్ కనిపించేటట్టు ఇద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఏమి ఇవ్వాలి అప్పుడు? ఒపాసిటీ 0.6. చూశారు కదా. ఇప్పుడు ఈ ఇమేజ్ ఇక్కడ మౌస్ తీసుకెళ్ళంగానే అది ఇమేజ్ పూర్తిగా కనిపించాలి నీట్గా. సో దానికోసం యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటి? డాట్ ఓపెన్
ఏఎంజి డాట్స్ ఓవర్. ఎస్, కరెక్ట్. సో ఒపాసిటీ 1. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు పక్కన బ్లర్ ఉంది కదా, చూడండి ఇక్కడికి వెళ్ళి దీని మీద మోస్ దీని మీద కలగానే ఏమైంది? ఓకేనా, అర్థమైందా? సో రివర్స్ పెట్టుకోవాలంటే రివర్స్ పెట్టు. అదే ఫస్ట్ కలర్ కనుక తర్వాత బ్లర్ అండ్ మోసాలంటే పెట్టుకుంటే సరిపోతుంది ఆర్డర్. సో అర్థమైందా ఒపాసిటీ ఎలా ఇస్తాను? సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఒపాసిటీ. ఓకే. సో ఒపాసిటీలో ఇంకో టైప్ ఉంటుంది, అదేంటంటే ఆర్జీబీఏ యూజ్ చేస్తారు కొంతమంది. చూపిస్తా ఉండండి మీకు, డిఫరెన్షియేట్ చేసి చూపిస్తే అర్థమైంది. సో నెక్స్ట్ ఆర్జీబీఏ ఒపాసిటీ. మీకు ఆర్జీబీ అంటే తెలుసు కదా, ఏంటిది ఆర్జీబీ? సో ఆర్జీబీఏ అంటే ఓకే. సో ఒక క్లాస్ తీసుకున్నాం సిఎల్ఓఏసి క్లాస్ అని క్లోజ్ అనే క్లాస్ తీసుకున్నాం మనం. సో దీంట్లో ఏం చేస్తున్నాం అంటే మనం ఒక పారాగ్రాఫ్ ఇస్తాం. ఓకేనా, దిస్ ఆర్జీబీఏ, సో దిస్ ఈస్ ఒపాసిటీ. ఓకే, సో దిస్ ఈస్ ఒపాసిటీ అని రాసాం. చూసారా, దిస్ ఈస్ ఒపాసిటీ అని వచ్చింది. సో ఇప్పుడు దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేద్దాం. కాపీ, డాట్ సిఎల్ఓఎస్సి క్లోజ్. సో పారాగ్రాఫ్, సో బ్యాక్గ్రౌండ్ కలర్, వెయిట్ 1 minute. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమిద్దామంటే ఆర్జీబీ ఇద్దాం కలర్. ఓకేనా, తెలుసు కదా HTML కలర్ కోడ్. సో ఇప్పుడు ఒక ఆర్జీబీ కలర్ తీసుకుందాం. ఓకేనా, ఆర్జీబీ కలర్ తీసుకుందాం. ఓకేనా, కాపీ, సో ఆర్జీబీ. ఓకేనా, సో మనం రాయాల్సింది దీంట్లో వాల్యూస్ రాయాలి, అంతే కదా. ఓకేనా, సో వాల్యూస్ తీసుకున్నాం. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ కూడా ఒక కలర్ ఇద్దాం. క్లోజ్ సివైఎల్ కలర్ బ్లాక్. సో ఇప్పుడు చూద్దామా కలర్ ఎలా అప్లై అయింది, చూసారా. సో ఇది ఇప్పుడు దీనికి ఒపాసిటీ ఇద్దాం. ఓకేనా, ఒపాసిటీ ఇవ్వాలంటే ఎంత ఇవ్వచ్చు? ఒపాసిటీ ఒక 6 ఇద్దాం. 0.6. చూసారా. సో ఇప్పుడు దీని డిఫరెన్స్ ఇట్లా గుర్తుపెట్టుకోండి, దాన్ని అట్లా పెడదాం. సో ఇదే ఇంకోటి తీసుకుందాం, ఇదే క్లోజ్ 1 అని తీసుకుందాం. సో డివ్ క్లాస్లో ఒక దీని క్లోజ్ 1 అని తీసుకుందాం. ఓకేనా, దీనికి ఒక పారాగ్రాఫ్. సో దిస్ ఈస్ ఆర్జీబీఏ. ఓకేనా, సో కాపీ, సో దానికి దీనికి సేమ్ అప్లై చేద్దాం. సో ఇక్కడ క్లోజ్ 1 అని ఉంటుంది కదా, అంతే కదా. సో ఇక్కడ ఒపాసిటీ తీసేద్దాం ఫస్ట్. సో ఇప్పుడు చూడండి, పైదేమో ఒపాసిటీ యూజ్ చేయలేదు, కింద ఒపాసిటీ యూజ్ చేయలేదు. కానీ దీనికి ఆర్జీబీ అని యూజ్ చేయబోతున్నాం కొత్తగా. సో ఓకేనా, ఇక్కడ ఆర్జీబీ తర్వాత లాస్ట్లో కామ తర్వాత ఇంకోటి ఇక్కడ ఆర్జీబీ అని రాయండి. ఏమని రాస్తారు? ఆర్జీబీఏ 0.4, సారీ 4. ఓకేనా, ఫస్ట్ రాయండి.
ఏం రాయాలంటే చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆర్జీబీఏ అని రాయాలి. అంతకుముందు ఇక్కడ పైన చూసారు, అక్కడ ఏముంది ఆర్జీబీ, ఇక్కడ ఆర్జీబీఏ. ఓకేనా, పైన ఒపాసిటీ యూజ్ చేసాం ఇది బ్లర్ కావడానికి. సో ఇప్పుడు మనం దీని ఒపాసిటీ యూజ్ చేయకుండా డైరెక్ట్ బ్లర్ కూడా చేయొచ్చు. ఎలా అంటే ఆర్జీబీఏ యూజ్ చేస్తాం. ఓకేనా, ఆర్జీబీఏ. సో ఇక్కడ ఆర్జీబీ అంటే జస్ట్ కలర్ మాత్రం, ఆర్జీబీ అంటే ఒపాసిటీ కూడా లాస్ట్ లోది ఏ అంటే ఒపాసిటీ కింద కూడా వస్తుంది అది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఇచ్చి ఇక్కడ పైన ఒపాసిటీ 0.6 ఇచ్చాం కదా. సో అదే ఒపాసిటీ మనం ఇక్కడ ఆర్జీబీఏకి ఇద్దాం 0.6 అని. ఓకేనా, సో ఇప్పుడు అదే 0.6 ఇచ్చాం కదా. ఇప్పుడు సరే అవుట్పుట్ చూద్దాం ఎలా వచ్చింది. ఓకేనా, చూడండి ఇక్కడ దిస్ ఇస్ ఆర్జీబీఏ, దిస్ ఇస్ ఒపాసిటీ. దీనికి 0.6 ఇచ్చాం, దీనికి 0.6. కానీ డిఫరెన్స్ ఏమైనా అర్థమవుతుందా? ఏమని చెప్పండి డిఫరెన్స్. అంటే పైది అంటే ఒపాసిటీ ఇస్తే నీకు దాని మీద ఉన్న టెక్స్ట్ అయినా ఏదైనా సరే ఆటోమేటిక్గా నీకు బ్లర్తో కాబట్టి బ్యాక్ వెళ్ళిపోతుంది. అదే మీరు ఆర్జీబీఏ యూజ్ చేస్తే ఆ బ్లర్ అనేది ఓన్లీ బ్యాక్గ్రౌండ్కే తీసుకుంటుంది, కానీ టెక్స్ట్ అనేది మాత్రం ఫ్రంట్గా ఉంటుంది కనిపించడానికి. ఇప్పుడు అర్థమైంది డిఫరెన్స్. సో మీరు ఎప్పుడైనా ఏదైనా టెక్స్ట్ కనిపించాలనుకుంటే ఆర్జీబీఏ యూజ్ చేయండి కలర్ ఇచ్చి. లేదు మీరు ఒపాసిటీ ఇస్తే సరిపోతుంది. ఓకేనా, అర్థమైందా? సో అర్థమైంది కదా ఇప్పుడు. సో ఇది నథింగ్ బట్, ఓకేనా, సో దిస్ ఈజ్ ఒపాసిటీ. ఓకే, సో నెక్స్ట్. సో అర్థమైంది కదా ఒపాసిటీ అంటే. సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫిల్టర్స్. ఓకేనా, ఏంటిది ఫిల్టర్స్. సో ఫిల్టర్స్. సో వాట్ ఈస్ ఫిల్టర్స్? ఫిల్టర్స్ అంటే చెప్పండి. ఫిల్టర్స్ అంటే నథింగ్ బట్ మనం ఒక ఇప్పుడు బ్లర్ అయినా యూస్ చేసాం కదా, కానీ దానికి కూడా బ్లర్ యూస్ చేయొచ్చు. కానీ మీరు ఫోన్లో ఒక ఇమేజ్ని మీరు ఏమేం చేస్తారు చెప్పండి. కలర్స్ చేంజ్ చేస్తూ ఉంటే సాచురేట్ ఉంటుంది, లేకపోతే బ్లర్ ఉంటుంది, ఎఫెక్ట్స్ ఉంటాయి కదా మన ఇమేజెస్కి. మీరు ఫోన్లో ఇమేజెస్కి ఎఫెక్ట్స్ చేస్తూ ఉంటారు కదా, బ్రైట్నెస్ రావాలి, బ్రైట్నెస్ పెరగాలి, సాచురేట్ పెరగాలి, కాంట్రాక్ట్ పెరగాలి, ఇవన్నీ మీరు అప్లై చేసే ఉంటారు ఏదో ఒక రోజు ఇమేజెస్లో ఫోన్స్లో. సో అలా కూడా ఇక్కడ కూడా మనం యూస్ చేయొచ్చు. బట్ ఇది అక్కడ మన ఫోన్లో ఓన్లీ ఇమేజెస్ చేయగలం కదా, సో ఇక్కడ కూడా ఓన్లీ ఇమేజెస్కే చేయగలం. సో అర్థమైందా ఫిల్టర్స్ ఎవరికి దేనికి యూస్ చేస్తారో? ఓన్లీ ఇమేజెస్కి మాత్రమే యూస్ చేస్తాం ఫిల్టర్స్. ఓకే, సో ఆ ఫిల్టర్స్ ఎలా యూస్ చేయాలో చెప్తాను. ఓకే, నేను 2 చూపిస్తాను, 2 3 చూపిస్తాను, 2 చూపిస్తాను, మిగతా మీరు చేసేయండి. ఓకేనా, సో ఫిల్టర్స్. సో ఫిల్టర్ దేనికి అప్లై చేస్తాం మనం? ఇమేజెస్ ఎస్, పర్ఫెక్ట్. సో ఫిల్టర్స్. సో ఒక డ్యూ క్లాస్ తీసుకున్నాం, ఫిల్టర్స్ అని ఇచ్చేద్దాం. సో నెక్స్ట్ ఒక ఇమేజ్ తీసుకుందాం. సో ఐఎంజి. ఓకేనా, ఏఎంజిలో మనకు ఒక సన్లైట్ అని ఇక్కడ ఉంది కదా. సో సన్లైట్ అనే ఇమేజ్ తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే దీనికి ఒక నా క్లాస్ నేమ్ ఇవ్వండి. క్లాస్ నేమ్ ఫిల్డ్ ఇమేజ్ ఏదో ఒకటి. ఓకే, సో సేవ్. సో ఫస్ట్ ఫిల్టర్స్ తీసుకుందాం, కాపీ. సో ఫిల్టర్స్. సో డిస్ప్లే గ్రిడ్ యూజ్ చేద్దాం, అంటే ఒక నంబర్ ఆఫ్ ఫొటోస్ తీసుకుందాం అండి, ఎందుకంటే చాలా ఫొటోస్లో ఒక టైప్ ఉంటుంది కదా. సో చూపిస్తాను అవి కూడా. డిస్ప్లే ఎఫెక్ట్స్, గ్రిడ్ టెంప్లెట్, కాలం, ఒక ఆటో, ఆటో, ఆటో. సో 3 చాలే. సో గ్యాప్ 20 పిక్సెల్స్. ఓకే, సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం ఎలా ఉందో. సో ఫస్ట్ దానికన్నా ముందు మనం విడ్త్ ఫిక్స్ చేయాలి కదా ఫిల్టర్ ఇమేజ్కి. సో ఫిల్టర్ ఇమేజ్ తీసుకోండి, కాపీ. సో దానికోసం విత్ ఒక 200 పిక్సెల్స్, హైట్ 200 పిక్సెల్స్. సో ఇంకేముంటాయి? సో అంతే.
అది కింద ఫిల్టర్ ఇమేజ్ వస్తుంది. ఓకేనా, ఫిల్టర్ ఇమేజ్లో ఇమేజ్ కింద వస్తుంది. సో ఇప్పుడైనా కానీ విత్ 100%. నేను చెప్పినట్టు మీరు కానీ యూజ్ చేస్తారంటే ఇలాగా మీకు రెస్పాన్సివ్ కూడా ఈజీగా ఉంటుంది ఎప్పుడైనా సరే. నేను అట్లా అందుకని అలా నేర్పిస్తున్నా. ఓకేనా, ఇలా మీరు చేస్తేనే మీకు రెస్పాన్సివ్ కూడా ఈజీగా వస్తుంది. మీరు చేంజెస్ చేసే కొద్దీ మీరు ఎక్కడున్నా సరే రెస్పాన్సివ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అర్థమైంది. సో మళ్ళీ మీకు రెస్పాన్స్ కోసం సపరేట్గా ఉండదు ఎప్పుడైనా సరే, అవసరం ఉండదు. అందుకని 100%. సో ఆబ్జెక్ట్ ఫిట్ కవర్. సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దామా. చూసారా. ఓకేనా. సో 150 ఇద్దాం. సో 150 ఇచ్చాం. ఓకేనా. సో ఇప్పుడు మనం దీనికి ఫిల్టర్ అప్లై చేద్దాం. సో ఫిల్టర్ అప్లై చేయాల్సిన ప్రాపర్టీ ఏంటి. సో ఫిల్టర్కి ఫిల్టర్ అప్లై చేస్తాం. ఓకే. సో FIL టియర్ ఫిల్టర్. ఓకే, ఫిల్టర్ అని రాసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ చూసారా చాలా ఉన్నాయి. చూసారా, బ్లర్, బ్రైట్నెస్, కాంట్రాస్ట్, డ్రాప్ షాడో, గ్రే స్కేల్, హ్యూజ్ రొటేట్, ఇన్వర్ట్, నన్, ఒపాసిటీ, సాచురేట్, సేపియా. చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అన్నీ ఉన్నాయి. సో నేను ఒక 2 ఇస్తాను, మీ అన్ని మిగతా అన్ని మీరు యూస్ చేయండి. ఇక్కడ చూసారా, బ్లర్, బ్రైట్నెస్, కాంట్రాస్ట్. 1 minute. వెయిట్. సో నేను బ్లర్ యూస్ చేస్తాను. ఓకేనా, మీరు తర్వాత యూస్ చేయండి. సో బ్లర్కి నేను ఒక 4 పిక్సెల్స్ ఇస్తాను. ఓకేనా. సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూసారా ఇమేజ్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకో ఇమేజ్ తీసుకుంటాను. కాపీ పేస్ట్. సో ఇంకోటి కూడా తీసుకుందాం. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఫిల్డ్ ఇమేజ్ కింద ఫిల్డ్ ఇమేజ్ 1 తర్వాత 2. సో సో ఇప్పుడు ఏం చేస్తారంటే కామా డాట్ ఫిల్డ్ ఇమేజ్ 1 కామా ఫిల్డ్ ఇమేజ్ 2. ఓకేనా, ఇలా కూడా రాయొచ్చు కదా. సో డాట్ ఫిల్డ్ ఇమేజ్ 1 అండ్ IMG. ఓకే. సో నెక్స్ట్ డాట్ FLT ఫిల్డ్ ఇమేజ్ 2 IMG. సో ఇప్పుడు అర్థమైందా. బ్లర్ ఇక్కడ ఉంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జస్ట్ కలర్ మారుద్దాం ఒక్కోదానికి ఒక్కొక్కటి. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే బ్లర్ ఇచ్చా కదా అన్నిటికీ, ఇక్కడ బ్లర్ తీసేయండి చెప్తాం. ఇప్పుడు ఏం చేద్దామంటే విడివిడిగా రాయాలి. డాట్ ఫిల్డ్ ఇమేజ్ IMG ట్యాగ్. సో ఫిల్టర్ బ్లర్ 4 pixels. So what happened? Sorry, FILT. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ డాట్ FILT ఫిల్డ్ ఇమేజ్ 1. సో IMG ట్యాగ్ ఫిల్టర్ బ్రైట్నెస్. సో బ్రైట్నెస్ ఎంత ఇద్దామంటే ఒక 0.30. మీరు వాల్యూస్ చేంజ్ అవుతాయి ఒక్కోదానికి ఒక్కోటి చెప్తాను అవి వాల్యూస్. సో నెక్స్ట్ డాట్ ఫిల్డ్ ఇమేజ్ 2 IMG. సో ఫిల్టర్ సో కాంట్రాస్ట్. సో కాంట్రాస్ట్ ఇవ్వాల్సింది
ఒక 180% వేద్దాం. సో ఇప్పుడు చూద్దాము. చూడండి, కలర్స్ ఇది బ్లర్, ఇదేంటి బ్రైట్నెస్, ఇదేమో కాంట్రాస్ట్. కనిపిస్తుందా డిఫరెన్సెస్? సో ఇలా మీరు యూస్ చేసి మిగతా వాటికి రాయండి. సో ఒకసారి రాసుకోండి, చెప్తాను వాటికి ఏమేమి అంటే ఎంతెంత పర్సెంటేజ్ వేసుకోవాలని. ఓకేనా? సో 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 నేను కూడా టైప్ చేస్తాను మీతో పాటు. సో ఎలా తీసుకున్నామంటే ఒక యువెల్ లిస్ట్ తీసుకొని ఒక ఎల్ఐ లిస్ట్ చేయండి. ఓకేనా? సో ఏమిటంటే ఫస్ట్ది బ్లర్. బ్లర్ BLUR. సో బ్రాకెట్స్ యూస్ చేయండి, రౌండ్ బ్రాకెట్స్. ఓకే, అండ్ క్లోజ్ ఇట్. దాంట్లో ఏం రాస్తారంటే పిక్సెల్స్, PX అని షార్ట్ కట్ పెట్టుకోండి. సో బ్లర్ వచ్చినప్పుడు మీరు పిక్సెల్స్లో ఇవ్వాలి. ఓకేనా? సో నెక్స్ట్ LI. సో నెక్స్ట్ LIలో బ్రైట్నెస్. LI బ్రైట్నెస్, BRIGHTNESS బ్రైట్నెస్. సో బ్రైట్నెస్ 0 to 1 వరకు ఇచ్చేయండి. 0 to 1 అంటే అర్థమైంది, 0.1 అట్లా. సో అందుకని 0 to 1 అని ఇచ్చాను. సో నెక్స్ట్ LI కాంట్రాస్ట్. CONTRAST. ఓకే. సో దీంట్లో ఏంటంటే పర్సంటేజ్లో ఇవ్వాలి. పర్సంటేజ్ సింబల్ పెట్టేస్తే అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ గ్రే స్కేల్. LI లిస్ట్లో గ్రే స్కేల్, GRAY, గ్రే, SCAL. గ్రే స్కేల్, వీటిని పర్సంటేజ్లో ఇవ్వాలి కూడా. ఓకే. నెక్స్ట్ హ్యూజ్ రొటేట్. HUGE, హ్యూజ్, ROTATE. సో బ్రాకెట్స్లో ఏం రాయాలంటే డిగ్రీస్, DEG. ఓకేనా? నెక్స్ట్ ఇది ఇన్వర్ట్. నెక్స్ట్ LI ఇన్వర్ట్, INVERT. నాట్. సో ఇది పర్సంటేజ్. ఓకేనా? నెక్స్ట్ ఒపాసిటీ. దీనికి ఒపాసిటీ కూడా ఇవ్వచ్చు, తెలుసు కదా, ఇమేజెస్ కింద చూసాం కదా. సో మీకు ఒపాసిటీ గురించి తెలిసింది. ఒపాసిటీ పాయింట్స్ 0 to 1. అది పర్సంటేజ్లో అని ఇవ్వచ్చు. ఓకే, అది నో ప్రాబ్లం, ఎలా అని ఇవ్వచ్చు. నెక్స్ట్ సాచురేటీ. SATURATY. సో ఇది 1 నుంచి 10 వరకు ఇచ్చేయండి, మీకు అర్థమైంది. ఓకే, 1 to 10. సో నెక్స్ట్ ఇది సెపియా. SCPIA. ఇది పర్సంటేజ్. ఇది కూడా ఒక ఫిల్టర్. యూస్ చేయండి, మీరు యూస్ చేస్తే అర్థమైద్ది. నేను ఇంకా 2-3 చెప్తాను, మీరు అన్ని యూస్ చేయండి. మిగతా ఏ కలర్ వచ్చాయో మీరు చూడాలి. సో ఓకేనా? సో ఇవే లిస్ట్. ఓకేనా? అప్పుడు అవుట్పుట్ చూద్దాము. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ నేమ్స్ రాసిన చేయండి. ఓకేనా? సో ఇవి ఫిల్టర్స్. ఓకేనా? ఫిల్టర్స్ తర్వాత లేయరింగ్స్. లేయరింగ్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. లేయరింగ్స్. సో లేయరింగ్స్ అంటే Z ఇండెక్స్ చెప్పేది కదా, Z ఇండెక్స్. ఓకేనా? Z ఇండెక్స్ చెప్పాం కదా. Z ఇండెక్స్ ఎప్పుడు ఇవ్వాలి? ఓన్లీ పొజిషన్స్, అది ఐ మీన్ ఒక పొజిషన్ ఉన్నప్పుడు, ఏదర్
అబ్సల్యూట్ కానీ ఫిక్స్డ్ కానీ స్టిక్ కానీ ఏదైనా ఒక పొజిషన్ కంపల్సరీ ఉండాలి జెడ్ ఇండెక్స్ ఇవ్వాలంటే. అర్థమైందా? అప్పుడు మాత్రమే అప్లై అవుతాయి. లేకపోతే జెడ్ ఇండెక్స్ అప్లై అవసరం లేదు కూడా మామూలుగా అయితే. అర్థమైందా? సో మీరు జెడ్ ఇండెక్స్ మళ్ళీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలా లేకపోతే అవసరం లేదా? రాజేంద్ర ఎస్ రాజేంద్ర సార్. ఎక్స్ప్లెయిన్ చేయాలా మళ్ళీ జెడ్ ఇండెక్స్? అవును సార్, ఆల్రెడీ వెబ్సైట్. మీకు అది అర్థమైంది కదా. ఇది దీనికి ఒక పొజిషన్ కంపల్సరీ జెడ్ ఇండెక్స్ ఇస్తున్నప్పుడు ఒక పొజిషన్ కంపల్సరీ ఉండాలి. ఏదర్ పొజిషన్ ఫిక్స్డ్ సార్. కానీ అబ్సల్యూట్ ఆర్ రిలేటివ్ అట్లా ఒక పొజిషన్ స్టిక్ కానీ ఇట్లా ఒక పొజిషన్ కంపల్సరీ ఉండాలి జెడ్ ఇండెక్స్ అప్లై చేస్తాం. సార్. ఓకేనా? సో ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ ఓకే. స్టాక్ ద ఎలిమెంట్స్ అంటే ఒక 1 by 1 రావడానికి యూస్ చేయొచ్చు. ఓకేనా?